క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకే మన కొరకు తను తాను అప్పగించుకున్నని చెప్పి రాసింది. పరిమళ వాసనగా ఉండుటకు ఎట్లా ఉన్నాం మనం? ఏ సువాసనను, ఎటువంటి పరిమళాన్ని ఇతరులకు అందజేయగలుగుతున్నాం? సండే వస్తే చర్చిలో బాడీ స్ప్రే వాసనే తప్ప ఈ యొక్క ఆత్మీయ పరిమళము వెదజల్లే స్థితి కనబడుతుందా అనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నారు అంటే, మనం ఒక పరిమళ వాసనగా ఉండుటకు, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికగా నడుచుకుని అప్పుడు మీరు పరిమళ వాసనగా ఉండగలుగుతారు అంటున్నారు. దేవుని పోలికగా నడుచుకున్నప్పుడు మనం పరిమళించగలుగుతాం. ఇతరులకు ఒక ఇంపైన పరిమళాన్ని ఇవ్వగలుగుతాం, ఆత్మీయ పరిమళాన్ని. అది ఎప్పటికీ పోదు. స్నానం చేస్తే పోయేది కాదు, తుడుచుకుంటే పోయేది కాదు. ఆ వెదజల్లుతున్న సువాసన, ఆ పరిమళం ఆత్మీయతలో ఎంతో ఇంపైనదిగా ఉంటుంది. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం అడిగితే కాదు, ఆయనే అప్పగించుకున్న స్థితి కాబట్టి అందుకు మనము ఆ పరిమళాన్ని వెదజల్లాలి. అది మన బాధ్యత. అంతేగాని ఏవో శరీరానికి పూసుకున్న సెంటులు, బాడీ స్ప్రేలు కాదండి. వాటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల క్రైస్తవుడు అన్నవాడు ఏమవ్వాలంట? ప్రియులైన పిల్లల వలె. ఎవరికి ప్రియము? దేవునికి ప్రియత్వాన్ని కలగజేసే స్థితి ఎప్పుడు వస్తుందంట? దేవుని పోలి నడుచుకున్నప్పుడు. దేవుడు ఎట్లా అయితే నడిచాడో, ప్రభు ఎట్లా అయితే మాట్లాడారో, ప్రభు ఎట్లా అయితే సహించుకున్నారో, ప్రభు ఎట్లా అయితే క్షమించారో, ప్రభు ఎట్లా అయితే కృప చూపించారో, ప్రభు ఎట్లా అయితే సహాయం చేశారో, ఇవన్నీ మనం ధరించుకున్నప్పుడు పరిమళ వాసనగా ఉండగలుగుతాం. శత్రువుని ప్రేమించగలుగుతున్నామా? మనల్ని శపించి నాశనం అవ్వాలని, లేకపోతే పాడవ్వాలని కోరుకున్న శత్రువుని ప్రేమించడం నేర్చుకోగలిగామా? వారికి ఆశ్రయపడడం నేర్చుకోగలిగామా? మన జీవితాలని పాడు చేసి మన జీవితంలో నిప్పులు పోసిన సంగతి అంటారు చూసారా, అటువంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన వ్యక్తికి కూడా షెల్టర్ ఇచ్చి ఆరోగ్య విషయాల్లో, అన్ని విషయాల్లో వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ చేసే సేవ మీరు పరిమళ వాసనగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అతడంతా నాకు నష్టపరిస్తే, నా జీవితాన్ని వ్యర్థపరిస్తే, నా జీవితానికి అంత నష్టం కలిగజేస్తే ఇప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి అన్న ఆలోచన పరిమళాన్ని వెదజల్లగలుగుతుందంటారా? కాదు కదా. అందుకే దేవుని పోలి నడుచుకుని అని రాస్తుంది ఇక్కడ 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని రాస్తుంది. అది ఎలాగా? అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. తను అప్పగించుకున్న స్థితి చూస్తే బలిగాను అర్పణగాను అని రాస్తుంది. మనం అడగలేదు, తానే వచ్చి బలైపోయారు. అర్పించుకున్నారు. ఒక అర్పణగా మన కోసం అర్పణ అయిపోయారు ఆయన. కనుక మనము విశ్వాసులంగా మనము ఇక్కడ వెదజల్లేది ఏదైనా ఉందా? ఆయన యొక్క గుణగణాలు పరిమళంగా వెదజల్లగలిగిన స్థితి కనబడుతుందా? ఏమన్నానండి? ఆయన యొక్క గుణగణాలు మనలోంచి ఒక పరిమళంగా వెదజల్లగలిగిన అనుభవాలు మనకు ఉన్నాయా? ఉంటే మంచిది. లేకపోతే కనుక అభ్యాసం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుంటే సమస్తము కూడా దేవుడు మనకి ఇవ్వగలిగిన వారు, నేర్పగలిగిన వారు. మనం ఆస్కారం ఇవ్వాలి.